నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో హెర్పీస్ ఎంతకీ తగ్గటం లేదా, నడు నొప్పికి ఇంజెక్షన్ థెరపీ, చలికాలంలో గుండె జబ్బుతో భద్రం, పిల్లలు మందుల్ని మింగటం లేదా, ఇంకా హెల్త్ టిప్. జ్వరం వచ్చి తగ్గినప్పుడు, అలర్జీలతో బాధపడుతున్నప్పుడు ఒంటిపైన పెదవుల చుట్టూ చిన్న చిన్న నీటి పొక్కులు రావటం మనలో చాలా మందికి అనుభవమే. ఇలాంటి పొక్కులు చాలా వరకు 1-2 రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఒక్కోసారి సూది మొనంత పరిమాణంలో మల్బరీ గుడ్ల మాదిరిగా ఒంటిపై అక్కడక్కడ తెట్టులాగా చిన్న చిన్న నీటి పొక్కులు కనిపిస్తూ ఉంటాయి. తీవ్రమైన నొప్పి, మంటతో వేధిస్తూ ఉంటాయి. ఈ రకమైన నీటి బుగ్గల్ని హెర్పీస్ అని, వాడుకలో సర్పీ లేదా చల్దీ అని పిలుస్తూ ఉంటారు. సూదులతో గుచ్చుతున్నట్లుగా వేధించే హెర్పీస్ పొక్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరం వచ్చి తగ్గాక ఎలర్జీల బారిన పడ్డప్పుడు పెదవుల చుట్టూ, ఒంటిపైన అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళు రావటం, ఆపై అవి 1-2 రోజుల్లో తగ్గిపోవటం మనలో చాలామందికి అనుభవమే. అయితే ఒక్కోసారి సూదిమొన పరిమాణంలో మల్బరీ గుడ్ల మాదిరిగా ఒంటిపై అక్కడక్కడ తెట్టులాగా చిన్న చిన్న నీటి గుళ్ళలు కనిపిస్తూ తీవ్రమైన నొప్పి, మంటతో బాధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఛాతీ కింది భాగంలో జంధ్యం ధరించిన చందంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన నీటి బుగ్గల్ని హెర్పిస్ అని, వాడుకలో సర్పీ లేదా చల్దీ అని పిలుస్తారు. హెర్పిస్ అనేది వైరస్ క్రిముల ద్వారా సంక్రమించే ఒక తీవ్రమైన అంటువ్యాధి. పూర్తిగా నయం చేయటం కష్టమే, తరచూ వస్తూ పోతూ ఉంటుంది. హెర్పిస్ సింప్లెక్స్ అనే వైరస్ ద్వారా నోరు, జననేంద్రియాల భాగంలో చిన్న చిన్న గుల్లలుగా కనిపిస్తూ ఉంటుంది. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది చాలామందికి భయపెట్టే విషయం, కానీ అంత భయంకరమైన వ్యాధి కాదు ఇది. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది 2 రకాలు ఉంటాయి, టైప్ 1, టైప్ 2. టైప్ 1 అనే వైరస్ బొడ్డు పైన వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. టైప్ 2 అనే వైరస్ బొడ్డు కింద వచ్చే ఇన్ఫెక్షన్స్. సో ఈ టైప్ 1 అనే వైరస్, హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అండ్ టైప్ 1 అనే వైరస్ చిన్నపిల్లల్లో ఎక్కువగా కామన్గా కనబడుతుంటుంది. అంటే నాన్ సెక్షువల్ కాంటాక్ట్, అంటే ఈ సెక్స్ ద్వారా సంబంధించిన కాకుండా లాలాజలం టచ్ చేయడం, ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళ లాలాజలం మనకు టచ్ అవుతే మొఖం పైన హెర్పీస్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బొడ్డు కింద హెర్పీస్ సింప్లెక్స్ టైప్ 2 అనే వైరస్ సెక్షువల్ కాంటాక్ట్తో వచ్చే ఇది ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇవి డిఎన్ఏ వైరస్, అంటే మన డిఎన్ఏకి మ్యాచ్ అయ్యే డిఎన్ఏ వైరస్ అని చెప్పొచ్చు. ఈ హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ సెక్షువల్ కాంటాక్టో లేదా నాన్ సెక్షువల్ కాంటాక్టో ద్వారా సంక్రమిస్తుంది. ఇది మనం వాడే వస్తువులు, అంటే సోప్స్ కానీ, టవల్స్ కానీ, టాయిలెట్స్ కానీ నుంచి రాదు. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది బాడీకి ఇన్ఫెక్ట్ అవుతూనే అది బయటపడదు. కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు మన రోగనిశక్తి బట్టి అది రెస్టింగ్ ఫేస్లో ఉంటుంది. దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. మనకి ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత చిన్న చిన్న పొక్కుల్లాగా స్టార్ట్ అవుతుంటాయి. ఈ పొక్కులు నొప్పి కానీ, దురద కానీ ఏమి ఉండవు. ఇప్పుడు టైప్ 1 అనే వైరస్ మనకి నోటి పొక్కులు, పెదం పైన, నోట్లో లేదా టంగు పైన, టంగు కింద చిన్న చిన్న ఇట్లా అల్సర్స్ లాగా పొక్కుల్లాగా స్టార్ట్ అవుతాయి. ఇవి ట్రీట్మెంట్ తీసుకున్నా, ట్రీట్మెంట్ తీసుకోకపోయినా 1 నుంచి 2 వారాల్లో తగ్గుముఖం స్టార్ట్ అవుతుంటాయి. మీ నీటి పొక్కులు కానీ, ఈ పొక్కులు వచ్చినప్పుడు చాలా యాక్టివ్ అని చెప్పొచ్చు. అది వేరే వాళ్ళకి త్వరగా సంక్రమించే ఛాన్సెస్ ఉంటాయి. టైప్ 2 వైరస్ అనేది హెర్పీస్ సింప్లెక్స్ వైరస్. ఇది టైప్ 2 వైరస్. ఇది జెనిటల్ ఏరియా, అంగం దగ్గర కానీ, లేదంటే రెక్టమ్ దగ్గర కానీ, లేదంటే ఇన్నర్ థైస్లో కానీ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంటుంది. ఇది ఎక్కువగా ఇవి మల్టీ పార్ట్నర్స్, అంటే ఎక్కువ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో అండ్ చాలా ఛాన్సెస్ ఉంటుంది ఇది రావటం. మగవాళ్ళకైతే ఈ పొక్కులు వస్తే కనబడుతుంటాయి, కానీ ఆడవాళ్ళకు ఈ పొక్కులు వస్తున్నట్టు కూడా తెలియదు. లోపల ఎక్కడో ఇంటర్నల్గా అల్సర్ స్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి వాళ్ళు ఎలా గుర్తించవచ్చు? ఆ డిశ్చార్జ్ అనేది కొంచెం స్మెల్ రావటము, పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ రావటము, పొత్తి కడుపు నొప్పి రావటం, అలా అవుతుంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చెక్ చేసుకొని హెర్పీస్ సింప్లెక్స్ లేదా వైరస్ ఉందా లేదో కొంచెం కన్ఫర్మ్ చేసుకోవడం మంచిదని చెప్పొచ్చు. హెర్పిస్ వ్యాధి సోకినప్పుడు ప్రధానంగా మూతి చుట్టూరా లేదా జననావయాల భాగంలో చిన్న చిన్న గుల్లలు లేదా పుండ్లు కనిపిస్తాయి. ఈ గుల్లలు చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. ఒళ్లంతా నొప్పులుగా ఉంటుంది. తరచూ జ్వరం వచ్చిపోతూ ఉంటుంది. విశృంఖల లైంగిక కార్యకలాపాల మూలంగా హెర్పిస్ వైరస్ ఒకరి నుంచి మరొకరికి చాలా తేలికగా వ్యాపిస్తూ ఉంటుంది.
మూతి మీద ఇప్పటికే గుల్లలు ఉండి వాటిని తాకినప్పుడు లేదా ముద్దు పెట్టుకున్నప్పుడు, హెర్పిస్ బాధితులు వాడే వస్తువుల్ని ఇతరులు వాడినప్పుడు వ్యాధికారక వైరస్ ఒకరి నుంచి మరొకరికి చాలా తేలికగా సోకుతుంది. హెర్పిస్ వైరస్ వలన హెచ్ఐవి, క్యాన్సర్ జబ్బులు సోకే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకసారి వచ్చి తగ్గిపోయిన తర్వాత హెర్పిస్ తాలూకు వైరస్ మన శరీరంలో నాడీ వ్యవస్థలో నిద్రాణంగా ఉండిపోయి తర్వాత ఎప్పుడో పరిస్థితులు అనుకూలించినప్పుడు తిరిగి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రాకుండా ఎలా చేయాలి మనం అంటే, ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు సెక్షువల్ కాంటాక్ట్ నుంచి దూరంగా ఉండటము, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రోజు యాంటీవైరల్ కోర్స్ వాడుకోవటము, కొంచెం హైజీన్ మనం మెయింటైన్ చేసుకోవడం వల్ల నలుగురికి మనం వేరే వాళ్ళకి మనం ట్రాన్స్మిట్ చేయకుండా ఉండొచ్చు. అలానే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇది లైఫ్ లాంగ్ అని చెప్పొచ్చు. దీనికి క్యూర్ లేదు. దాని నుంచి మనం ఎక్కువ ఇబ్బంది పడకుండా చూసుకోవడమే. ఆడవాళ్ళల్లో ఇబ్బంది పడుతుంటుంది తప్ప మగవాళ్ళలో ఈ వైరస్ మనని ఏమీ చేయలేదు. ఆడవాళ్ళల్లో మనకు తెలియదు లోపల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి బయటపడే టైంకి వాళ్ళకి ఇది రిస్క్ అని చెప్పి మనము వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కండోమ్స్ వాడటం వల్ల కూడా ఇది 100% ప్రొటెక్షన్ రాదు. ఎందుకంటే థైస్ మధ్యలో ఉన్న స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటే, చాలా వరకు డాక్టర్లు ఆ నీటి పొక్కులు చూసి ఇది హెర్పిస్ ఇన్ఫెక్షన్ అని కన్ఫర్మ్ చేసేస్తారు. అయినా కానీ కన్ఫర్మేషన్ కావాలంటే ఆ నీటి పొక్కుల నుంచి ఫ్లూయిడ్ తీసి పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే PCR టెస్ట్ చేయిస్తే కానీ అది హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కాదా అనేది మనం గుర్తించవచ్చు. ఈ ల్యాబ్లో ఈ వైరస్ మైక్రోస్కోపిక్గా ఒక డిఫరెంట్ కూడా కనబడుతుంటుంది. వీటికి బయాప్సీ రిక్వైర్మెంట్ లేదు. ఓన్లీ ఈ స్వాబ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ బ్లడ్ టెస్ట్ కూడా అంటే IgG, IgM అని ఉంటుంది, కానీ అదంతా కన్ఫర్మేషన్ టెస్ట్ ఉండవు ఇవి. సో రాగానే కంపల్సరీ మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల వాటి అవుట్ బ్రేక్స్ అంటే త్వరగా వచ్చే ఛాన్సెస్, వచ్చినా కానీ త్వరగా తగ్గడానికి మెడిసిన్స్ పనిచేస్తాయి తప్ప ఒక్కసారి బాడీలో ఎంటర్ అవుతే మన DNA ఉంటుంది తప్ప దానికి క్యూర్ లేదు. ఆ ప్రాబ్లం మనని, ఆ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ మనని ఎటువంటి ఇబ్బంది పెట్టదు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజంతా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే తీసుకోవాల్సిన మెడిసిన్ని మనం సప్రెసివ్ థెరపీ అంటాం. సెకండ్ ఇప్పుడు యాక్టివేటెడ్ థెరపీ అంటాం. అంటే ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడే ట్రీట్మెంట్ తీసుకోమని కూడా చెప్తున్నాం. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ నుంచి మనం రావద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే దూరంగా ఉండడం మంచిది. ఒకళ్ళే పార్ట్నర్తో ఉండటము, హైజీన్ ఉండటము, రెగ్యులర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చెక్ చేసుకోవడము, డౌట్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము, ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ నుంచి కాంప్లికేషన్స్ నుంచి రాకుండా కూడా మనం బయటపడవచ్చు. హెర్పిస్ పొక్కులు, గుల్లల్ని చూడగానే డాక్టర్లు పసిగట్టేస్తారు. అయితే అవసరాన్ని బట్టి DNA, PCR, వైరల్ కల్చర్ పరీక్షల్ని చేస్తూ ఉంటారు. ఇక ఈ హెర్పిస్ వైరస్ని శరీరం నుంచి సమూలంగా తొలగించలేం. హెర్పిస్ ఉధృతిని తగ్గించడానికి ఎసెక్లోవిర్ వంటి యాంటీవైరల్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. చర్మంపై దురదలు, మంట నుంచి ఉపశమనం కోసం యాంటీహిస్టమైన్ మందుల్ని వాడుకోవాలి. ఇక హెర్పిస్ అనేది అంటువ్యాధి కాబట్టి తీవ్రత తగ్గే వరకు ఇంట్లోనే ఉండటం మేలు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. దాంపత్యానికి దూరంగా ఉండాలి. తాము వాడే వస్తువుల్ని ప్రత్యేకంగా ఉంచుకోవాలి. ఇక హెర్పిస్ నుంచి రక్షణ కోసం హెర్పిస్ జోస్టర్ టీకాను తీసుకోవటం అన్ని విధాలా మేలు. నడు నొప్పి అంటేనే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలధరింపులా, నడుములో సూదిపోటుల్లా, వీపు మీద సమ్మెటపోటులా బాధిస్తుంది. నడు నొప్పితో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మంది పెయిన్ కిల్లర్లను వాడుతూ ఉంటారు. అయితే ఈ నొప్పి నివారణి మాత్రలతో అప్పటికప్పుడు ఉపశమనమే కానీ సమస్య పూర్తిగా తగ్గదు. అయితే వేధించే నడుము నొప్పికి ఇటీవల కాలంలో కొన్ని రకాల ఇంజెక్షన్ థెరపీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని తీసుకోవటం వల్ల నడుము నొప్పి బాధల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. సూది మందుతో నడుము నొప్పిని ఎలా నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నెముకలో చాలా రకాల ఇంజెక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి మనం వెనకాల చేసేవి. ఒకటి మనకి వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ L4, L5 డిస్క్ ప్రొలాప్స్ అనేది ఉంది. అది వచ్చి ఒక సైడ్ నరాన్ని ఒత్తుకుంటోంది. అంటే కాలంతా కూడా తిమ్మిరి పడుతోంది, లాగుతోంది, నొప్పి అంతా కూడా వస్తుంది, ముద్దుబారుతోంది. సో డిస్క్ వల్ల డిస్క్ జారి నరం అంతా ఒత్తుకుంటోంది, అందువల్ల కాలంతా తిమ్మిరి పడుతోంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక అప్పుడు మనం చేసే ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అంటాం. ఈ సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అంటే ఏ నర్వ్ అయితే ఒత్తిడికి లోనయ్యిందో ఆ నరాన్ని ఒక మెషిన్లో చూసుకుని, CM మెషిన్ అంటాం, ఆ మెషిన్లోంచి చూసుకుంటూ ఆ నరం దగ్గర, ఆ డిస్క్ దగ్గర కరెక్ట్గా దానికి ఇంజెక్షన్ అనేది చేస్తూ ఉంటాం. ఇంజెక్షన్ కనుక చేస్తే ఆ ఫ్లూయిడ్ అంతా కూడా అబ్జర్వ్ అవుతుంది. నరం కదలడానికి కొంచెం స్పేస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మనకు నొప్పి తగ్గే అవకాశాలు ఉంటూ ఉంటాయి.
ఇంకా వేరే రకాల ఇంజెక్షన్స్ సార్ L4-L5 డిస్క్ ఉంది, కాకపోతే అంత పెద్దగా ఒత్తుకోవట్లేదు, కానీ నడుం నొప్పి మాత్రం వస్తుంది. ఒక 60 ఏళ్ళ ముసలైనా వచ్చి నడుం నొప్పి వస్తుంది. నడుం నొప్పి మనం ఎక్స్రే ఎంఆర్ఐలు అన్నీ చూసాము. ఎక్స్రే ఎంఆర్ఐలో చిన్న చిన్న డిస్క్లే ఉన్నాయి, అది పెద్ద ఇబ్బంది పెట్టట్లేదు. కానీ వెనకాల నడుము వెనకాల కనెక్ట్ చేసే లింక్ను ఫేసెడ్ జాయింట్స్ అంటూ ఉంటాం. ఆ ఫేసెడ్ జాయింట్లు గనక అరిగిపోయితే మనకి నడుం నొప్పి అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. అప్పుడు మనం చేయాల్సింది ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్. అంటే ఆ రెండు పక్కల కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి ప్రతి లెవెల్కి ఒక్కొక్క 2 ఫేసెడ్ జాయింట్లు ఉంటాయి. ఆ ఫేసెడ్ జాయింట్ గనక అరుగుదల ఉంది, ఆర్థరైటిస్ డెవలప్ అయింది అనుకుంటే గనక ఆ ఫేసెడ్ జాయింట్లో కూడా ఈ రకమైన ఇంజెక్షన్ మనం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్ అంటూ ఉంటాం. సో ఈ ఇంజెక్షన్లన్నీ నడుంకి సంబంధించింది. చల్లటి వాతావరణం ఆస్తమా పేషెంట్లకే కాదు హృద్రోగులకు కష్టంగానే ఉంటుంది. ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గిపోవటం, శీతల వాతావరణం మూలంగా ఒంట్లోని రక్తనాళాలు అన్నీ కుచించుకుపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకొచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో హృద్రోగుల జీవన సరళి ఎలా ఉండాలో, గుండెను భద్రంగా ఉంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల హృద్రోగులకు అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. తీవ్రమైన చలిబారి నుంచి శరీరాన్ని కాపాడేందుకు, శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు రక్తనాళాలు సన్నగా కుచించుకుపోతూ ఉంటాయి. దీంతో గుండె నుంచి రక్తనాళాల్లోకి అధిక రక్తం ప్రవహిస్తుంది. ఇలాంటప్పుడు రక్తపోటు బాగా పెరుగుతుంది. అంతేకాదు, చలికాలంలో తగినంత సూర్యరశ్మి లభించకపోవడంతో శరీరానికి విటమిన్ డి కొరత పెరుగుతుంది. దీంతో కొలెస్ట్రాల్ శాతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ 2 రకాల పరిస్థితుల మూలంగా చలికాలంలో హృద్రోగులకు గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ ముప్పును తప్పించుకునేందుకు, గుండెను భద్రంగా ఉంచుకునేందుకు చలికాలంలో హృద్రోగులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు చలిలో బయట తిరగటాన్ని తగ్గించాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచేలా ఉన్ని దుస్తుల్ని ధరించాలి. రక్తపోటు మందుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు, తప్పనిసరిగా వేసుకోవాలి. ఆస్పిరిన్, సార్బిట్రేట్ మందుల్ని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపైనా నీరెండకు కూర్చోవాలి. ఉదయపు నడకకు వెళ్లేవారు సూర్యుడు ఉదయించిన తర్వాత వెళ్లటం మంచిది. ఇక ఛాతీలో నొప్పిగా అనిపించినా, ఆయాసం వస్తున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించటం అన్ని విధాలా మేలు. పిల్లలకు కడుపు నిండుగా అన్నం తినిపించడమే కష్టమని అనుకుంటాం. కానీ అంతకన్నా కష్టమైన పని మరొకటి ఉంది. అది పిల్లల చేత మందులు మింగించడం. సిరపులు, టానిక్లు, మందు బిళ్ళల్ని మింగటానికి పిల్లలు ఒక పట్టాన ఒప్పుకోరు. చేదుగా ఉంటాయని వద్దంటే వద్దంటూ మొండిగేస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు పిల్లల మందుల్ని ఇష్టంగా తీసుకోవాలంటే ఏం చేయాలి? అసలు పిల్లలకు మందులు ఎప్పుడు వాడాలి? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు అసలు టానిక్లు, మందుల్ని ఎప్పుడు మొదలు పెట్టాలి? యాక్చువల్గా అసలు మందులు ఎందుకు ఇంత రెసిస్ట్ చేస్తారు అని అంటే టేస్ట్ ఆబ్వియస్గా చేదుగా ఉంటాయి అండ్ వాళ్ళకి తెలియదు కదా, సో భయం కూడా పడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని టేస్టీగా ఉన్న మందులు కూడా వద్దు వద్దు అని ఏడుస్తూ ఉంటారు. 2 years 1 year లోపు పిల్లలకైతే హనీ కొద్దిగా రాసి ఇవ్వటం లాంటివి చేయకూడదు. హనీ అనేది నోట్లోకి వెళ్ళకూడదు. ఇలాంటి పిల్లలకి చిన్న ఈ సిరంజెస్తో మందులు తీసుకుంటే, నీడిల్ తీసేసి జస్ట్ సిరంజ్తో తీసుకోవచ్చు, ఇట్లా డ్రా చేయొచ్చు. ఫస్ట్ థింగ్ పర్ఫెక్ట్ డోసేజ్ ఇవ్వడానికి కుదురుతుంది. 1.7 ml, 1.4 ml ఇలా చాలా ప్రిసైజ్గా రాస్తాం మేము మందులు. అలా ఇవ్వాలి అని అంటే ఏదర్ డ్రాపర్ లేదా సిరంజ్. వెస్ట్రన్ వరల్డ్లో ఎక్కువగా సిరంజ్ తోటి తీసి ఇవ్వమంటూ ఉంటారు అండ్ దాన్ని ఈజీ టు క్లీన్ ఆల్సో. సో ఇలా ఇచ్చి నోట్లో పెట్టి less than 1 year olds పడుకుని ఉంటారు కాబట్టి కొద్దిగా తల పైకెత్తి సిరంజ్ లోపలికి పెట్టి పుష్ చేయటం మూలన ఈజీగా మింగే అవకాశం ఉంటుంది. పిల్లలు మందుల్ని ఇష్టంగా మింగాలంటే ఏం చేయాలి? సమస్య వచ్చేది మెయిన్గా టాడ్లర్ ఏజ్ గ్రూప్. పారిపోవటం మొదలు పెడతారు, ఏడ్చి కక్కుతూ ఉంటారు రీఫ్లక్స్ తోటి. ఇలాంటి పిల్లలకి చిన్నగా దాని చుట్టూ స్టోరీ అల్లటం అండ్ చిన్న ఇన్సెంటివ్ ఏదన్నా ఇవ్వటం,
మందులు వేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు బయట వాక్కి వెళ్దాము, లేదా పక్కింటి పప్పిని చూసొద్దాము, ఇది వేసేసుకుని రమ్మన్నారు, ఇలా కథల రూపంలో ఏదో ఒకటి కల్పితం చేసి మెల్లగా బుజ్జగించి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాస్త పెద్ద అయిన తర్వాత అంటే 5 years నిండిన పిల్లలకి భయపెట్టచ్చు. ఈ మందులు తీసుకోకపోతే డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇస్తా అన్నారు. సో అదే విషయం యాక్చువల్గా నాతో చెప్పిస్తారు కూడా వాళ్ళు వచ్చినప్పుడు. అలా చెప్పగానే నీకు మందు ఇష్టమా, సిరప్ ఇష్టమా, ఇంజెక్షన్ ఇష్టమా అని అడుగుతాం. అసలు ఎయిదర్ సిరప్ ఆర్ ఇంజెక్షన్ తీసుకోకుండా కుదరదు అనే ఆలోచన వాళ్ళకి అసలు రానివ్వకుండా 2 ఆప్షన్స్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు వాళ్ళు ఆబ్వియస్గా ఈజియర్ ఆప్షన్ దట్ ఈస్ సిరప్ తీసుకుంటారు. వాళ్ళ చేతులతో వాళ్ళే వేసుకున్నప్పుడు చాలా పొంగిపోయేట్టుగా మనం కొంచెం క్లాప్స్ కొట్టడం, చిన్న ఇన్సెంటివ్స్ ఇవ్వటం. 1.5-2 years దాటిన దగ్గర నుంచి ముందు కొద్దిగా నోటికి హనీ లాంటిది ఎక్స్ట్రీమ్గా చేదుగా ఉన్న మందులు కొన్ని ఉంటాయి. అలాంటివి ఏమన్నా ఉంటే కనుక కొద్దిగా నాలుక మీద నాకించి, లేదా మందు ఇచ్చిన తర్వాత కొద్దిగా హనీ కానీ డేట్స్ కానీ పెడతామని చెప్పి ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు. మోతాదులో తేడా వస్తే మందులు పనిచేయవా? ప్రతి మందు మిల్లీగ్రామ్ పర్ కిలో అంటే 10 milligrams per kilo, 15 milligrams per kilo, 2 milligram per kilo, ఇలా మోతాదు ఇలా డిసైడ్ అయి ఉంటుంది. ఎన్నిసార్లు ఇవ్వాలి, ఏ మోతాదులో ఇవ్వాలి, ఇది కూడా ప్రతి కిలో 2 కిలోల వెయిట్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదే రీజన్కి మీరు పాత ప్రిస్క్రిప్షన్స్ వాడకూడదు. తక్కువ మోతాదు అవ్వచ్చు, బరువు పెరిగిన తర్వాత చూచాయిగా వేద్దాము అని చూడటంలో చాలా డేంజర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఓవర్ డోస్ అవ్వచ్చు, అండర్ డోస్ అవ్వచ్చు. అండర్ డోస్ అయితే జబ్బు సరిగ్గా తగ్గదు. ఆల్వేస్ పిల్లలకి, పర్టికులర్గా 5 ఏళ్లలోపు పిల్లలకి డాక్టర్ సలహాతో మందులు తీసుకోవటం శ్రేయస్కరం. పిల్లలకు సొంతంగా మందులు కొని వాడొచ్చా? ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ మూలన తగిన మోతాదులో మందులు తీసుకోపోవటమే కాదు, అనవసరమైన మందులు తీసుకోవటం ఒకటైతే డేంజరస్ మందులు తెలియక చాలా మందులకి సిమిలర్ నేమ్ ఉంటుంది. సిమిలర్ సౌండింగ్ మెడికేషన్స్ అంటాం, లేదా సిమిలర్ లుకింగ్ అంటే స్ట్రిప్స్ ఒకే రకంగా ఉంటాయి. ఇలా కన్ఫ్యూజ్ అయ్యి ఒకదాని బదులు ఒకటి వాడి ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇవే కాదు, సింపుల్ యాంటీబయాటిక్స్ అవసరం లేనప్పుడు కూడా వాడటం మూలాన హై అండ్ యాంటీబయాటిక్స్ సొంతగా అండ్ వెరీ ఇంపార్టెంట్లీ సొంతగా వాడుతున్నప్పుడు కంప్లీట్ 5-day కోర్స్ యూస్ చేయరు, లేదా రాంగ్ డోసేజ్లో యూస్ చేస్తూ ఉంటారు. వీటి మూలంగా ఏమవుతుందంటే మన బాడీలో ఆల్రెడీ ఉన్న క్రిములు ఆ మందుకి అగేన్స్ట్గా కొత్తగా జెనెటిక్గా మాడిఫై చేసుకుని కొత్త స్ట్రెయిన్స్ని వచ్చేటట్టు చేసి నెక్స్ట్ టైం ఆ మందులకి మీకు ఉపయోగపడటమే కాకుండా కమ్యూనిటీలోకి ఆ డ్రగ్ రెసిస్టెంట్ స్ట్రెయిన్ వెళ్ళటం మూలాన వీక్గా ఉన్నవాళ్ళు, వృద్ధులు కానీ, చంటి పిల్లలు కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళకి ప్రాణం మీదకి వచ్చే అపాయం కూడా జరుగుతుంది. ఒకసారి ఇచ్చిన మందుల చీటిని పదే పదే వాడొచ్చా? పదే అదే ప్రిస్క్రిప్షన్ వాడటంలో చాలా డేంజర్స్ ఉన్నాయి. అవసరం లేని టైంలో అవసరానికి మించి మోతాదు కానీ, లేదా అవసరమైన టైంలో కూడా అవసరమైన మోతాదు కాకుండా అంతకంటే తక్కువ మోతాదు కానీ, ఏ పర్టిక్యులర్ డ్రగ్ ఆర్ కెమికల్ అప్పుడు తీసుకోవాలో అది కాకుండా వేరేగా వాడటం మూలాన జబ్బు ముదిరిపోవటం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓల్డ్ ప్రిస్క్రిప్షన్స్ వాడకండి. యాక్చువల్లీ నా పేషెంట్స్కి జ్వరం వస్తే ఇది ఈ మోతాదులో ఎప్పుడైనా వాడచ్చు. కొన్ని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అని ఉంటాయి, అలాంటివి మేము ముందే సజెస్ట్ చేస్తాం. అలాంటివన్నీ పెట్టుకోండి ఇంట్లో. డేంజర్ ఉన్న మెడిసిన్స్ యూజువల్గా ఎప్పుడొచ్చినా ఇది వాడండి అని మేము చెప్పం. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎమర్జెన్సీస్ ఎప్పుడూ ఓపెనే ఉంటాయి. వెళ్ళి ఒకసారి చూపించుకోవటం ఆల్వేస్ శ్రేయస్కరం. మందుల కొనుగోలు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మందులు కొనుక్కునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చాలా అవసరం. ఫస్ట్ థింగ్, ఎక్స్పైరీ డేట్ చూసుకోవటం. ఎక్స్పైరీ డేట్ ఎప్పుడుంది, స్టాండర్డ్ కంపెనీ అయినా, ఇప్పుడు డూప్లికేట్ డ్రగ్స్ వస్తున్నాయి. సో స్టాండర్డ్ ఫార్మసీలో ఎక్స్పైరీ డేట్ చూసుకుని నేమ్ స్లైట్గా డిఫరెంట్గా ఉంటే ఒకసారి మీ డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకుని, సేమ్ కెమికల్ మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి,
అలాంటి స్టాండర్డ్ కంపెనీ ఇంకొకటైనా పర్వాలేదు, కానీ దగ్గరగా సౌండ్ ఉన్న మందులు కొన్నిసార్లు సేమ్ మందు అయ్యే అవకాశం లేదు. వేరే మందుకి దగ్గరగా ఉన్న నేమ్ ఉంటుంది. సో ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. ప్రిస్క్రిప్షన్లో రాసిన డ్రగ్ కాకపోతే నేను యూజువల్గా కెమికల్ నేమ్స్ కూడా రాస్తాను. అలా రాసే అలవాటు ఉంటే కనుక అదే కెమికల్ కాంపోజిషన్ ఉన్న స్టాండర్డ్ కంపెనీ, ఇండియాలో అంత అవేర్నెస్ లేదు, మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి డ్రగ్ నేమ్ ఉన్నా కూడా ఈ కంపెనీ మందు మంచిదేనా అని ఒకసారి మీరు మెసేజ్ చేసి కనుక్కుని క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ అయితే చూసే ఇస్తారు. మందుల్ని మింగటానికి పిల్లలు సహజంగానే ఇష్టపడరు. ఇలాంటప్పుడు పిల్లల్ని బలవంతం చేయకుండా వారికి ఇష్టమైన ఆహారాల్లో మందు బిళ్ళల్ని కలిపి అందించవచ్చు. అలాగే సిరపులు, టానికుల్ని పాలు, పండ్ల రసాల్లోని కలిపి ఇచ్చినప్పుడు పిల్లలు వాటిని తాగకపోవటం అనే ప్రశ్నే ఉండదు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలిగాలికి గొంతు బొంగురుపోయినప్పుడు వేడివేడి టీలోకి కొద్దిగా తేనెను కలుపుకొని తాగండి. తేనెలో ఉండే సహజ సిద్ధమైన యాంటీవైరల్ గుణాలు గొంతు బొంగురకు కారణమైన వైరస్లను నాశనం చేస్తాయి. గొంతు బొంగురు ఇట్టే తగ్గిపోతుంది.